హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు? ఈరోజు రేగి పళ్ళతో పచ్చడి మనము వడలు అంటారు కదా, రేగి వడలు అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు రేణిగాయల సీజన్ కదా, సంక్రాంతి వస్తుంది. మంచిగా మనము కొద్ది రోజులు కాయలు కావాలంటే ఒక 2-3 డేస్ తినచ్చు, తర్వాత తినలేము, అంతా వాడిపోయినట్టు అయిపోతాయి. సో ఇలా వడలు చేసుకుంటే మనం ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకొని మంచిగా తినచ్చండి. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ రేణి పళ్ళని నీట్గా కడిగేసుకోవాలి 2 సార్లు. తర్వాత మనం ఇది చిన్న రోలు, మా ఇంట్లో పెద్దది ఉంది కానీ అది ఒక మూటలు అంతా ఉన్నాయి దాని మీద, మేము తీయడానికి కష్టం అనేసి చిన్న రోల్లోనే దంచేస్తున్నాం. మీ దగ్గర పెద్ద రోళ్ళు ఉంటే మంచిగా ఎక్కువ దంచుకోవచ్చు ఒకేసారికే. ఇలా మంచిగా కాయల్లో విత్తనాలు ఉంటాయి కదా, అవి విరిగిపోయి మంచిగా అయ్యేంత వరకు నూనెకు దంచుకోవాలి. మధ్య మధ్యలో అవి విత్తనాలు ఫుల్ లేకుండా సగం సగం విరిగిపోయి అట్లా తగులుతుంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇలా అంతా దంచేసుకున్నామండి. ప్లేట్లోకి తీసేసుకొని కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర కూడా మనకి ఎండిపోయిన తర్వాత బాగా అనిపిస్తుంది టేస్ట్. మధ్యలో ఇది మిక్సీకి వేయకూడదు, మీకు కావాలంటే మీకు మరి అట్లా మాకు డైరెక్ట్గా తగలకూడదు పంటికి అన్నప్పుడు మీరు మిక్సీకి వేసుకోవచ్చు. మేమైతే అలానే వేసుకున్నాం, అలా వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్. తర్వాత ఇది వచ్చి నాకు ఒకటి కవర్ ఉంది ఇంట్లో, దాన్ని మంచిగా కట్ చేసేసుకొని దాని మీద ఎండబెడదామని ఇలా ఫస్ట్ బయట వేసాము. బయట వేసి పల్సాగా తట్టేసినాము, కానీ బయట ఉంటే కొంచెం దుమ్ము అది పడుతుంది కదా అనేసి మళ్ళీ లోపల ఫ్యాన్ వేసేసి ఫ్యాన్ కింద ఆరబెట్టామండి. ఇప్పటికి 2 డేస్ అయింది. సో కొద్దిగానే ఆరింది, ఇంకా 2-3 డేస్ పడుతుంది మంచిగా ఎండడానికి. ఎండలో అయితే ఈజీగా ఎండిపోయిండు, కానీ బయట కదా ఏదైనా దుమ్ము పడుతుంది అనేసి లోపల పెట్టేసినాము. ఇలా మొత్తము ఈ కవర్కి అంతా తట్టేసినాము, కానీ ఇంకా కొంచెం మిగిలింది. దాన్ని మళ్ళీ వేరే దాని మీద తట్టామండి. ఇది నేను తట్టింది కొంచెము లావుగా తట్టాను, మా హస్బెండ్ మాత్రం కొంచెం పలసాగా తట్టారు, కొంచెము ఈజీగా ఆరిపోతాయి తొందరగా అనేసి. ఇది వాళ్ళ వీడియో. అందరూ ఫుల్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్, షేర్ అండ్ కమెంట్ అండి. ఇది వాళ్ళ వీడియో. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.